నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఈ చిత్రపటంలో కనిపిస్తుంది ఎవరో తెలుసా మీకు? అట్లీస్ట్ ఇక్కడ కనిపిస్తున్న సేవా ఏంటో తెలుసా మీకు? డోంట్ వరీ, ఇక్కడ దాకా ఎలాగో వచ్చారు కాబట్టి ఇంకో నెక్స్ట్ 10-15 మినిట్స్ ఈ వీడియో చూడండి. మన భారతదేశానికి సంబంధించి ఒక రెవల్యూషనరీ మూవ్ తీసుకొచ్చిన ఈవిడ పేరు ఈలా భట్. కొంతమంది ఏలా భట్ అని కూడా అంటూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి, బోత్ మీన్స్ ద సేమ్. ELA స్పేస్ BHATT, ఏలా భట్ ఈవిడ పేరు. మనందరికీ ఎంతసేపు ఆలియా భట్ గుర్తొస్తుంది. అప్పుడప్పుడు మనం ఏలా భట్ లాంటి వాళ్ళ పేర్లను కూడా స్మరించుకుంటూ ఉండాలి, బికాస్ వాళ్ళు భారతదేశానికి చేసిన సేవ అలాంటిది కాబట్టి. ఇంతకీ ఈవిడికి అలానే ఈ సేవాకి అలానే ఇవాళ కరెంట్ అఫైర్కి ఉన్న లింక్ ఏంటనుకుంటున్నారా? దురదృష్టవశాత్తు మొన్న నవంబర్ 2వ తారీఖున ఆవిడ స్వర్గస్థులయ్యారు. ఆవిడ పుట్టింది 7 సెప్టెంబర్ 1933, 7th September 1933. And she recently passed away on November 2nd, 2022. And that's why we are discussing about her. అంతే కదా, మనం భూమి మీద మనుషులు బతుకున్నప్పుడు వాళ్ళ విలువను గుర్తు చేసుకోము, వాళ్ళ విలువను పట్టించుకోము, వాళ్ళు చేసిన మంచిని మనం పూజించము, ఆరాధించము. ఒక మనిషి భూమి మీద లేడు అన్నప్పుడే ముందుగా వెళ్ళిపోయిన వాళ్ళు మంచివాళ్ళు, బ్రతుకున్న వాళ్ళు వాళ్ళందరి యొక్క జ్ఞాపకాలు అని చెప్పి వాళ్ళ గురించి చర్చించుకుంటూ ఉంటాం. అట్లీస్ట్ ఇప్పటివరకు ఎలాగో చర్చించుకోలేదు కాబట్టి కనీసం ఇప్పుడైనా చర్చించుకుని ఆవిడ మన భారతదేశానికి చేసిన సేవను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇంతకీ ఈ సేవ అంటే ఏంటి? సేవ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్. ఆ పేరులోనే మనకు తెలిసిపోతుంది. ఎవరైతే మహిళలు వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడుతూ వాళ్ళకి ఇంకొకరి యొక్క సహాయం అవసరం లేదు, మేము మాకు చాలు అని వాళ్ళకు ప్రూవ్ చేస్తూనే వాళ్ళు కూడా భారతదేశానికి, భారతదేశ ఆర్థిక ప్రగతికి, భారతదేశ సమాజ ప్రగతికి వాళ్ళు తోడ్పడగలరు అని ఆలోచించి వాళ్ళకంటూ ఒక అసోసియేషన్ స్థాపించిన ఆవిడ ఏలా భట్ గారు. ఇంతకీ ఈ సేవ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏలా భట్ గారికి ఆ సేవ అనే సంస్థకి ఆ అనుబంధం ఏ విధంగా ఉంది? ఇన్ఫ్యాక్ట్ సేవ అనే సంస్థ అసలు డైరెక్ట్గా ఏలా భట్ గారే స్థాపించారా లేదా అంతకుముందు ఎవరైనా ఆలోచించి తర్వాత దానికి ఒక రూపం ఇచ్చారా అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. Now we'll talk about SEWA, Self-Employed Women's Association. It is established in the year 1972 by Ela Bhatt. ఇక్కడ మీరు ఆవిడ చిత్రపటాన్ని గమనించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ ద లోగో ఆఫ్ సెల్ఫ్-ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్. దీనిని ఎప్పుడు స్థాపించారంట? 1972వ సంవత్సరంలో. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే షీ బిలాంగ్ టు అ ఫ్యామిలీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఆవిడ తాతగారు, గుర్తుపెట్టుకోండి, నాన్నగారు కాదు, తాతగారు హ్యాడ్ వాక్ ద డాండీ మార్చ్ విత్ మహాత్మా గాంధీ. ఏలా భట్ గారు జన్మించింది ఎప్పుడు? 7th September 1933. అంటే ఆవిడ నాన్నగారు ఉన్నారు, తాతగారు ఉన్నారు, తాతగారు నడిచారంట. రిమెంబర్, డాండీ మార్చ్ జరిగిందే 1930 ఆ టైంలో. హర్ ఐడియాలజీ వాజ్ షేప్డ్ బై ద ఫ్రీడమ్ మూమెంట్. అంటే భారతదేశ స్వాతంత్రోద్యమం ఏదైతే ఉందో అది ఆవిడ ఆలోచనలను మార్చింది. And she was a trained lawyer and she associated with the Textile Labor Association. అండ్ ఈ విధంగా మనకు ఒక ఇన్స్పిరేషన్ కూడా ఆవిడ. ఎందుకంటే భారతదేశంలో స్వాతంత్రం రాకమన్నా ముందే జన్మించి ఈవెన్ ఆ టైంలో కూడా మహిళల్ని ఇంకా ఒంటింటి నుంచి బయటికి రానివన్న రోజుల్లో ఆవిడ ఒక లాయర్ అయ్యారు. అండ్ ఈవిడే కాదు, సరోజిని నాయుడు గారు అవ్వచ్చు, కస్తూర్బా గాంధీ గారు అవ్వచ్చు, చాలామంది మన భారతదేశం యొక్క స్వాతంత్రోద్యమంలో పాటుపడ్డారు. వాళ్ళందరి గురించి ఒక్కసారైనా సరే చదవండి. ఇట్స్ ఇన్స్పైరింగ్, ఇట్స్ మోటివేటింగ్ అండ్ వాట్ నాట్. ఆవిడ సేవాని స్థాపించడానికి గల కారణం ఏంటంటే 1968 1968లో ద క్లోజర్ ఆఫ్ 2 మేజర్ టెక్స్టైల్ మిల్స్ ఇన్ అహ్మదాబాద్ గేవ్ భట్ హర్ ఫస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ హోమ్స్. నౌ దిస్ ఈస్ అ క్రూషియల్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. 1968లో ఆవిడ పుట్టి అప్పటికి ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు కావస్తుంది. ఆవిడ చాలా జీవితాన్ని అప్పటికే చూశారు. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ ఒక 2 టెక్స్టైల్ మిల్స్ని క్లోజ్ చేశారు, మూసేశారు అనమాట. గుర్తుంది కదా, టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్తో ఆవిడ అసోసియేట్ అయ్యారని. సో దానికి సంబంధించి వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఆవిడ ఒక విషయం తెలుసుకుంది. ఇలాంటి విషయం కూడా కాదు, అది చాలా ముఖ్యమైన విషయం. ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రన్నింగ్ హోమ్స్. మనందరం మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడు ఇవ్వం. దీని గురించి మనం ఎప్పటి నుంచో చర్చించుకుంటూనే వస్తున్నాం. ఎప్పుడైనా మార్చి 8వ తారీఖు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వస్తేనో, లేదా మన ఇంట్లో తెలిసిన వాళ్ళ ఎవరిదైనా పుట్టినరోజు వస్తేనో, అలాంటప్పుడు మనం వాళ్ళను 2-3 నిమిషాలు పొగిడేసి వాళ్ళు మాకు బాగా సాయపడ్డారు, లేదా వాళ్ళు చేసినంత మంచి మనం ఎవరైనా చేయలేము అని 2-3 నిమిషాలు మాట్లాడేసి వదిలేస్తాం. మేబీ ఇప్పుడు కూడా అంతే. నేను ఈ కరెంట్ అఫైర్ తర్వాత మేబీ పట్టించుకోనేమో. దాట్స్ హౌ ద సొసైటీ ఈస్ వర్కింగ్. మనం వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ ఎప్పుడు ఇవ్వలేకపోతున్నాం.
అండ్ ఒకళ్ళకి డ్యూ క్రెడిట్ ఇవ్వాల్సి వచ్చినా మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉండి ఎప్పుడో ఒకసారి డిస్కస్ చేసుకునే పరిస్థితిలో ఉన్నామంటే జస్ట్ ఇమాజిన్. ఎందుకనంటే మనం అందరం ఎంతసేపు హోమ్ మేకర్, హౌస్ మేనేజర్, హౌస్ ఇలా వివిధ పేర్లతో పిలిచినా సరే దే ఆర్ రన్నింగ్ సార్ట్ ఆఫ్ ఎ నేషన్. వాళ్ళు ఒక చిన్నపాటి దేశాన్ని రన్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ యొక్క ఎకనామిక్ ఫైనాన్షియల్ డిసిజన్స్లో పాల్పంచుకుంటారు, ఒక ఫ్యామిలీకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు, తెలియకుండానే వాళ్ళ ఇంటికి ఫౌండేషన్లో ఉంటారు. మనం ఎంతసేపు బయటికి వెళ్ళి పని చేసుకొస్తున్న, జీతం సంపాదించుకొస్తున్న పురుషుల గురించి మాట్లాడతాం, కానీ ఇళ్లల్లో ఉండి ఆ ఇంటిని నడిపే వాళ్ళని, ఆ ఇంటికి సంబంధించిన ఫైనాన్సెస్ నడిపే వాళ్ళని, ఆ ఇంటికి సంబంధించిన పిల్లల్ని నడిపే వాళ్ళని, ఆ ఇంటికి సంబంధించిన ముసలి వాళ్ళని నడిపే వాళ్ళని ఎవరిని మనం పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ మనం ఇవ్వట్లేదు. అండ్ అట్లీస్ట్ ఫ్రమ్ నవ్ ఆన్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఇది నేను కూడా చెప్పుకుంటున్నాను, నేను మీకు కూడా గుర్తు చేసుకుంటున్నాను. రిమెంబర్, ఒక ఇంట్లో పురుషుడు ఎంత ఇంపార్టెంటో మహిళ కూడా అంతే ఇంపార్టెంట్. గట్టిగా మాట్లాడితే ఇంకా అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్. సో ఆ విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. అండ్ ఇప్పటి నుంచి ఎవరికి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి ఇద్దాం. సో ఆ టైంలో ఒక ఉమెన్ ఒక ఇంటిని ఏ విధంగా నడుపుతుంది అనేది ఆవిడకి బాగా అర్థమైంది. As the men agitated for reopening the mills, the women worked to earn their families' livelihoods. Just imagine, of course, ఇక్కడ కేవలం 2 మిల్లుల గురించే మనం మాట్లాడుతున్నాం, బట్ ఈవెన్ దెన్ జస్ట్ ఇమాజిన్, ఒక 200 మంది ఆ మిల్లులో పనిచేశారు అనుకుందాం. ఇప్పుడు ఆ 200 మంది పురుషులే అనుకుందాం. ఇప్పుడు వాళ్ళందరూ అప్పటి వరకు ఏం చేశారు? వాళ్ళు మిల్లులో పనిచేశారు, ఆ వచ్చిన జీతంతో వాళ్ళ కుటుంబాన్ని పోషించారు. చాలామంది ఏమనుకుంటారు, ఆ మహిళలు ఏం చేస్తారు, ఇంట్లో ఉంటే పిల్లల్ని పోషిస్తూ ఉంటారు, లేదా పిల్లల్ని చదివిస్తూ ఉంటారు, లేదా ఇంట్లోనే వంట చేసి వాళ్ళ హస్బెండ్ బయటికి పంపించేస్తారు పని చేయడానికి. దిస్ ఇస్ వాట్ ఉమెన్ డేస్ అని అందరూ అనుకుంటారు. బట్ జస్ట్ ఇమాజిన్, ఈ 200 మంది ఇప్పుడు మిల్లు మూసేశారు. సో వాళ్ళకి పని లేదు కాబట్టి జీతం లేదు కాబట్టి ఫ్యామిలీని పోషించడం చాలా కష్టం. అండ్ రిమెంబర్, వీఆర్ టాకింగ్ అబౌట్ 1968, 1970s ఆ టైంలో మాట్లాడుతున్నాం. అండ్ ఇండియాలో ఆ టైంకి పావర్టీ చాలా ఎక్కువ కంపేర్ టు 2010s అండ్ 2020s. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ ఎవరైతే పురుషులు ఉన్నారో ఆ 200 మంది, జస్ట్ ఇమాజిన్, మనం సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాము, వాళ్ళందరూ కూడా యాజిటేషన్ చేస్తున్నారు, అంటే నిరసన తెలుపుతున్నారు. మిల్లుని తిరిగి ఓపెన్ చేయండి అని. నిరసన చేయకపోతే ఎనీవేస్ మిల్లు ఓపెన్ కాదు, బట్ అట్లీస్ట్ మిల్లు ఓపెన్ చేస్తున్నారు, ఎజిటేషన్ చేసేందుకు ఎవరు డబ్బులు ఇవ్వరు, సో వాళ్ళకి జీతం రాదు. బట్ స్టిల్ దే హ్యావ్ ఎ ఫ్యామిలీ, రైట్? వాళ్ళు ఇంకొక కుటుంబాన్ని పోషించాలి. వాళ్ళు బతికినా బతకపోయినా వాళ్ళ మీద ఆధారపడి ఉన్న పిల్లల్ని అయితే ఖచ్చితంగా పోషించాలిగా. వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చుగా, వయసు మీద పడిన వాళ్ళు ఉండొచ్చుగా, అనారోగ్య పాలైన వాళ్ళు ఉండొచ్చుగా, వాళ్ళని కూడా పోషించాలిగా. అండ్ రిమెంబర్, ఇట్స్ ఎ పావర్టీ స్ట్రైక్ ఇన్ ఇండియా. సో అలాంటి పరిస్థితులలో మహిళలు బాధ్యత తీసుకున్నారు. అండ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ. ఇది భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కూడా జరిగింది. బట్ ఎందుకు మనం మళ్ళీ అంత స్ట్రెస్ చేసి డిస్కస్ చేస్తున్నాం అంటే, దీస్ థింగ్స్ ఆర్ నాట్ గివెన్ డ్యూ క్రెడిట్. ఎంతైతే వాటిని అప్రిషియేట్ చేయాలి, ఎంతైతే వాటిని మనం రియల్గా తీసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా, మనం దాన్ని తీసుకోవట్లేదు. దే సోల్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ ద స్ట్రీట్స్. వాళ్ళు వీధుల్లో పళ్ళు కూరగాయలు అమ్ముకున్నారు. స్టిచ్డ్ ఇన్ దేర్ హోమ్స్ అట్ పీస్ రేట్ ఫర్ మిడిల్ మెన్. ఇప్పుడు బట్టలు కుట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే కొంతమంది మిడిల్ మెన్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్సన్ డైరెక్ట్గా టైలర్ దగ్గరికి వెళ్లకుండా వీళ్ళకో రేట్ చెప్పి వీళ్ళకి తక్కువ రేట్తో కుట్టించేసి ఆ మధ్యలో ప్రాఫిట్ ఏదైతే ఉందో వాళ్ళు లేపుకెళ్ళిపోతారు. అండ్ దిస్ ఇస్ వాట్ ఎవ్రీ మిడిల్ మ్యాన్ డస్. రిమెంబర్, మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు ఉన్నారు అంటే అక్కడ ఏదో తప్పిదం జరుగుతున్నట్టే. సో మీ జీవితంలో కూడా మిడిల్ మ్యాన్ లేకుండా చూసుకోండి. మీరు ఒకవేళ ఏదైనా పర్సన్కి ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళి ఆ పర్సన్కే చెప్పండి. బికాస్ once there is some block, once there is an entity, once there is a person in between, it never is a true communication, it is never a true conversation. ఎందుకంటే వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ కూడా యాడ్ చేసేస్తారు కాబట్టి. సో అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు పీస్ రేట్కే బట్టలు కొట్టేస్తున్నారు. దే వర్క్డ్ యాజ్ లేబరర్స్ ఇన్ హోల్సేల్ కమోడిటీ మార్కెట్స్. మామూలుగా ఇవన్నీ కూడా పురుషులు చేసే పనులు. లోడింగ్ అండ్ అన్లోడింగ్ మర్చెండైజ్ ఆర్ కలెక్టెడ్ రీసైక్లబుల్ రిఫ్యూజ్ ఫ్రమ్ సిటీ స్ట్రీట్స్. సో వాళ్ళు చెయ్యని పని అంటూ లేదు. బికాస్ కుటుంబాన్ని పోషించడంలో పురుషుడి కన్నా ఎక్కువగా కష్టపడేది మహిళ. సో ఆ మహిళకి తెలుసు. రిమెంబర్, నేను ఇక్కడ మహిళ నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, దట్ డజంట్ మీన్ వీఆర్ డౌన్ గ్రేడింగ్ ఆర్ డిగ్రేడింగ్ మెన్. పురుషులకు ఆల్రెడీ ఉన్న హోదా ఏదైతే ఉందో దాని హోదా ఇస్తూ మహిళలకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ని మనం ఇస్తున్నాము. వీఆర్ నో వేర్ డిగ్రేడింగ్ మెన్. ప్లీజ్ డూ రిమెంబర్ దట్. మహిళని ఒక మెట్టు పైకి తీసుకురావడం అంటే పురుషుడిని ఒక మెట్టు కిందకి దింపడం అని అర్థం కాదు. పురుషుడు ఆల్రెడీ ఇక్కడే ఉన్నాడు, మహిళని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాం అంతే. అంతేగాని మహిళని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాం అంటే దట్ డజంట్ మీన్ పురుషుడిని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నాను కాదు. ప్లీజ్ డూ గెట్ దట్ థింగ్ ఇన్ మైండ్. సో మనం ఇందాక తెలుసుకుంది ఏంటంటే, ఈ సేవా అనేది 1972లో ఈ ఏలా భట్ గారు స్థాపించారని. బట్ ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్లీ అది 1968 1972 అప్పుడు కాదు స్టార్ట్ అయింది. 1920లోనే అనసూయ సారాభాయ్ గారు అలానే మహాత్మా గాంధీ గారు వీళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేశారు. రిమెంబర్, దేన్ని స్టార్ట్ చేశారు వాళ్ళు? సేవాని కాదు వాళ్ళు స్టార్ట్ చేసింది, టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ని. అండ్ లేటర్ దిస్ బికేమ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ సేవా విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఏలా భట్.
but it could not register as a trade union until 1972, and that's what the change which we are discussing right now. సో 1972లో ఏలా భట్ గారు స్థాపించారన్న సంగతి అయితే మనకి స్పష్టంగా తెలుసు. బట్ 1920లో స్థాపించినప్పుడు ఎందుకు అది గుర్తించబడలేదు అని అంటే అప్పుడు అది ఒక ట్రేడ్ యూనియన్గా రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి. ఎందుకంట? బికాస్ ఇట్స్ మెంబర్స్ డిడ్ నాట్ హ్యావ్ అన్ ఎంప్లాయర్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంప్లాయర్, ఎంప్లాయీ. ఎంప్లాయీ అంటే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు, ఎవరైతే పనిని ఇస్తున్నారో, ఎవరైతే పని చేయించుకుంటున్నారో దే ఆర్ కాల్డ్ ద ఎంప్లాయర్. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనుకోండి, ఐ ఆమ్ అన్ ఎంప్లాయీ. అదే నా కోసం ఇంకోటి పని చేస్తున్నారు అనుకోండి, లేదు ఐ ఆమ్ ద CEO అనుకోండి, అప్పుడు నేను ఎంప్లాయర్ అవుతాను. అలా ఎవరు లేరు కాబట్టి దానికి రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు ట్రేడ్ యూనియన్గా. సేవా హ్యాస్ బిల్ట్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద పూర్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ ద పూర్ డు నాట్ నీడ్ charity, they need an effective tool to aspire and come out of the vicious circle of poverty and vulnerability. మనం ఎంతసేపు పేదవాళ్ళని చూడంగానే వాళ్ళకి ఎంతో కొంత దానం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది అని అనుకుంటాం. మేబీ సంవత్సరానికి 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఓవరాల్గా దానం చేస్తాము. ఎవరో కొంతమంది తెలిసిన పేదవాళ్ళకి వాడేసిన బట్టలు ఇస్తాము. బట్ ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా జీవితాన్ని చూస్తున్నారు, వాళ్ళు కూడా జీవితాన్ని బాగానే అర్థం చేసుకుంటారు. సో మనం అక్కడ వాళ్ళకి చేయాల్సిన హెల్ప్ ఏంటంటే ఆ పేదరికం, పావర్టీ అనే ఏదైతే విషయ సైకిల్ ఉందో దాని నుంచి బయటికి తీసుకురావడం. రిమెంబర్, ఒక్కసారి 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చినంత మాత్రం వాళ్ళు పావర్టీ నుంచి బయటకు వచ్చేస్తారు అనుకోవడం మన ఫూలిష్నెస్ అవుతుంది. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే ఒకసారి వాళ్ళు పేదరికం నుంచి బయటికి మనం తీసుకురాగలిగితే వాళ్ళు మళ్ళీ పావర్టీలోకి వెళ్లకుండా ఉండేందుకు ఏమేం చేయాలో అవి చేయాలి. And that's a real help that you do to the poor people. And Ela Bhatt గారి యొక్క మాటల ప్రకారం సేవా is a trade union of women who did not need to come together against anyone. They just needed to come together for themselves. ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళు ఎవరిని డిస్క్రిమినేట్ చేయట్లేదు, ఎవరిని డిగ్రేడ్ చేయట్లేదు, ఎవరిని ఏమీ చేయట్లేదు. వాళ్ళు ఒక సంస్థని స్థాపించడం, ఈ సేవ ఏదైతే ఉందో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ని, అది స్థాపించడం వెనక ఉన్న కారణం ఒకళ్ళకి వ్యతిరేకంగా పోరాడడం కోసం లేదా యాజిటేషన్ చేయడం కాదు, వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళే పాటుపడుతున్నారు. ఇట్స్ లైక్ ఒక 10 మందికి సేమ్ ప్రాబ్లం ఉంది, ఆ 10 మంది ఆ సేమ్ ప్రాబ్లం నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. అందుకని వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ 1-1 వాళ్ళందరూ కలిసి కలెక్టివ్గా ఫైట్ చేస్తారు. అండ్ దట్స్ వాట్ ఈవెన్ సేవా ఇస్ డూయింగ్. సో వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఇట్ డిడ్ నాట్ నీడ్ టు కమ్ టుగెదర్ అగేన్స్ట్ ఎనీవన్, దే జస్ట్ నీడెడ్ టు కమ్ టుగెదర్ ఫర్ దెమ్సెల్స్. వాళ్ళ కోసం వాళ్ళు స్థాపించుకున్నది, వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నది, అంతేగాని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదు. Seva allows any self-employed woman to become a member with an annual membership fee of just ₹10. ఈ రోజుల్లో 10 రూపాయలకి ఒక ఫుల్ కప్ ఛాయ్ కూడా రాదు. ఈ రోజుల్లో 10 రూపాయలకి మనం ఎస్పెషల్లీ హైదరాబాద్, ముంబై, బెంగళూరు లాంటి సిటీస్లో ఒక 3-4 బస్ స్టాపులు కూడా ప్రయాణించలేని పరిస్థితి. ఒక స్టేషన్లో అరగంట గంట సేపు ఉండడానికి ప్లాట్ఫామ్ టికెటే 10 రూపాయలు, అప్పుడప్పుడు అది 20 రూపాయలు కూడా అయిపోతుంది. అలాంటి పరిస్థితులలో సేవాలో మీరు ఒకవేళ మెంబర్ కావాలి అనుకుంటే మీరు సంవత్సరానికి 10 రూపాయలు కడితే చాలు. ద ఆర్గనైజేషన్ టుక్ ఎ కాన్షియస్ డిసిజన్ టు కీప్ మెన్ అవుట్. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంస్థలో పురుషులు అనేవాళ్ళు లేరు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ అ ఉమెన్స్ అసోసియేషన్. అండ్ అది వాళ్ళు కావాలని నిర్ణయించుకుంది. ఎందుకు? నాట్ బికాస్ దే ఆర్ అగేన్స్ట్ మెన్, ఓన్లీ బికాస్ దే వాంటెడ్ టు అప్లిఫ్ట్ దెమ్సెల్స్. వాళ్ళు పైకి రావడానికి ఇంకోళ్ళ యొక్క సాయం అవసరం లేదు, మాకు మేము పైకి రాగలం అన్న నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి. ఇట్ హ్యాస్ హెల్ప్డ్ రీహాబిలిటేట్ విమెన్ ఇన్ పర్సన్ and even in political or social crisis by empowering them through skilling and training. వాళ్ళకి ఎన్నో అంశాలలో శిక్షణ కల్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక మెట్టు పైకొచ్చే విధంగా వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తున్నారు. In 1974 సేవా బ్యాంక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు ప్రొవైడ్ స్మాల్ లోన్స్ టు పూర్ విమెన్. రిమెంబర్, సేవా అనేది 1972లో ఎస్టాబ్లిష్ అయింది, సేవా బ్యాంక్ ఏమో 1974లో ఎస్టాబ్లిష్ అయింది. And this is the logo of Seva Bank, which is a cooperative bank. It was recognized by the International Labour Organization as a microfinance movement. ఇక్కడ మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ILO, దాని యొక్క లోగో ఇది స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా ప్రాంతంలో ఉంది. దీని యొక్క స్థాపన ఏప్రిల్ నెల 1919లో జరిగింది. అలానే 1969వ సంవత్సరంలో దీనికి నోబెల్ శాంతి బహుమతి కూడా వచ్చింది. నార్మల్గా నోబెల్ పీస్ ప్రైజ్ అనగానే ఎంతసేపు మనుషులకి ఇస్తారేమో అనుకుంటారు, బట్ ఈ ఆర్గనైజేషన్ కూడా శాంతి కోసం ఎంతో చేసిందని చెప్పి 1969లో దీనికి పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు. ప్లీజ్ డూ రిమెంబర్ దాట్. ఈ సేవా మూవ్మెంట్ లేదా ఈ సేవా అసోసియేషన్ అనేది ఇట్ హ్యాస్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ ఓవర్ 2.1 మిలియన్ మెంబర్స్ అండ్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ అ మోడల్ ఫర్ ద వరల్డ్. ఇది ఎంత గొప్ప కార్యక్రమం చేపట్టింది అంటే 2.1 మిలియన్ అంటే ఎంత, 21 లక్షలు
అఫ్ కోర్స్ మన భారతదేశం యొక్క జనాభా సుమారు 140 కోట్ల కన్నా ఎక్కువ. బట్ ఈవెన్ దెన్ ఇప్పటి వరకు 21 లక్షల మందికి నేరుగా సాయం చేసింది. అండ్ వాళ్ళందరూ కూడా మహిళలు. అండ్ హెన్స్ ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అని చెప్పాలి. అండ్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అ మోడల్ ఫర్ ద వరల్డ్. ఏదో భారతదేశంలో ఉన్న కొంతమంది పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేయడం వాళ్ళ అభ్యున్నతి కోసమే కాదు, ప్రపంచంలో ఎవరున్నా సరే వాళ్ళు కూడా ఈ విధంగా పని చేయొచ్చు, ఇలా వాళ్ళు కూడా ఒక అసోసియేషన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒక మోడల్గా ఉన్నారు. దే ఆర్ అన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్. ఫార్మర్ యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ లేడీ హిలరీ క్లింటన్. ఫస్ట్ లేడీ అంటే ఏంటి? ఒక దేశానికి రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో వాళ్ళ వైఫ్ని, ఉదాహరణకి ఈ ఫస్ట్ లేడీ కాన్సెప్ట్ అనేది అమెరికాలో ఎక్కువగా ఉంటుంది. సో అమెరికాలో ప్రైమ్ మినిస్టర్ ఉండరు, అమెరికాలో ప్రెసిడెంటే ఉంటారు. అండ్ ప్రెసిడెంట్ యొక్క వైఫ్ని ఫస్ట్ లేడీ అని పిలుస్తారు. సో ఎప్పుడైతే అమెరికాకి బిల్ క్లింటన్ అనే అతను ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన వైఫ్ హిలరీ క్లింటన్ అలానే బ్రిటన్ ప్రధానమంత్రి. రిమెంబర్, మళ్ళీ బ్రిటన్ దగ్గరకు వచ్చేసరికి అంటే యునైటెడ్ కింగ్డమ్లో రాష్ట్రపతి ఉండరు, ప్రెసిడెంట్ ఉండరు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అండ్ క్వీన్ కానీ కింగ్ కానీ ఉంటారు. బికాస్ బ్రిటిష్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ. ఈ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ అంటే ఏంటి, డెమోక్రసీ అంటే ఏంటి, ఓన్లీ మొనార్కీ అంటే ఏంటి, లేదు డిక్టేటర్షిప్ అంటే ఏంటి, అరిస్టోక్రసీ అంటే ఏంటి, ఇలాంటివన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే అది హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, జోగ్రఫీ అవ్వచ్చు, ఎకనామీ అవ్వచ్చు, ఏదైనా సరే మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవ్వాలి, మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అని అంటే ద ఓన్లీ డెస్టినేషన్ దట్ యూ హ్యావ్ టు గో ఇస్ అప్టేక్ జాబ్స్. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి వెంటనే అప్టేక్ జాబ్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్సు మీరు పర్చేస్ చేసుకుని మీ ప్రిపరేషన్ ఈజీగా కొనసాగించండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అలానే సో వీళ్ళు ఏం చేశారంట, దే హ్యావ్ విజిటెడ్ సేవా అండ్ పార్ట్నర్డ్ విత్ ఇట్. వాళ్ళకి ఈ మోడల్ ఎంత బాగా నచ్చింది అని అంటే ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ యొక్క వైఫ్స్ వాళ్ళే వచ్చి ఇలాంటిది మన దేశంలో ఎందుకు ఆర్గనైజ్ చేయకూడదు, ఇలాంటిది మన దేశంలో ఎందుకు ఇనిషియేట్ చేయకూడదు అని వీళ్ళతో పార్ట్నర్షిప్ అయ్యారు. అండ్ దాట్ ఇన్ ఇట్ సెల్ఫ్ టెల్స్ అ వెరీ బిగ్ థింగ్ దట్ దే హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. అలానే ఇక్కడ చిత్రపటాల్లో మీరు బ్రిటన్ ప్రధానమంత్రి టోనీ బ్లేర్ యొక్క వైఫ్ చెరీ బ్లేర్, అలానే బిల్ క్లింటన్ యొక్క వైఫ్ హిలరీ క్లింటన్ కూడా గమనించవచ్చు. అండ్ రిమెంబర్, హిలరీ క్లింటన్ మీరు ఎక్కువగా గమనించుంటారు, ఎస్పెషల్లీ ట్రంప్కి అగెయిన్స్ట్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఫైట్ చేసినప్పుడు. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. గుర్తుపెట్టుకోండి, దురదృష్టవశాత్తు November 2వ తారీఖున ఏలా భట్ గారు మరణించారు. బట్ ఆవిడ మన దేశానికి చేసిన సేవ కాదు, ప్రపంచంలో పేదరికంలో బ్రతుకుతున్న మహిళలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకుంటున్నారో, ఎవరైతే సొంతగా మేము ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం, ఒక మార్గనిర్దేశకత్వం చేసిన ఆవిడ ఏలా భట్ గారు అని చెప్పవచ్చు. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని, అలానే ఆవిడ ఏదైతే ఇన్స్పిరేషన్ ఇచ్చారో అది మహిళలే కాదు భారతదేశం మొత్తం తీసుకోవాలని ఆశిస్తూ ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.